అందరికి కావాల్సింది ఏంటంటే కాల్షియం. మనం ఇంతకుముందు పాలు చక్కగా తాగేవాళ్ళం కాబట్టి నేను చిమిలి వండలు అలాంటివి తినేవాళ్ళం స్నాక్స్. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చాక అన్నీ మానేసాం కాబట్టి కాల్షియం లోపం మనకి ఎక్కువ కాల్షియం ఉన్న మొక్క కూరగా వండుకునేది నల్లేరు. జనరల్గా అందరూ వాడుకోదగినది 4 పలక నల్లేరు మాత్రమే అందరికీ పనికొచ్చేది. మిగతా అన్నీ ఏం పనికిరావు. కాకపోతే నల్లేరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇది ఒక కనుప, ఇది 2 కనుపుల, ఇది 3 కనుపులు అంటాం. దీని ఇలా మన ఎముకల్లా ఉంటుంది. హస్తిజంహ అని పిలుస్తారు. అంటే ఎముకలకి హితకరమైందని. ఇలా మన ఎముకల్లాగే ఉంటుంది, జాయింట్లు కానీ మన కీళ్ళలాగే. ఇక లేత ఇది 1 2 3 ఇక్కడ దాకానే పనిచేస్తుంది. ఆ లేత కనుపులు తీసుకొని ఈ పక్కన చూసారా నల్లగా ఉంది, అది గీకేయాలి. అది అరగదన్నమాట, లోపల ఉండిపోద్ది మళ్ళీ. అందుకని అది తీసేస్తారు. తీసేసి ఇది ఉంది కదా క్రేపర్ పట్టుకుని ఇది తీసేస్తారు. ఆకు, ఈ కాండం చిన్న మొక్కలు కోసేసి నూనెలో వేయించేసి మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా, అలాగే చేసుకోవచ్చు. కొంచెం పులిపేసి గోంగూర పచ్చడి లాగా రోడ్డు పచ్చడి రుబ్బేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం, కొంచెం చింతపండు, ధనియాలు అన్నీ వేసి వేపేసి, మిరపకాయలు వేసి కొట్టేసుకుంటే రోడ్డు పచ్చడి అయిపోద్ది. అది నిలవ ఉండదు, ఒక 4-5 రోజులు ఉంటుంది అంతే. అదే దాన్ని నిలవ పచ్చడి, గోంగూర నిలవ పచ్చడి పెడతాం కదా, 1-2 సంవత్సరాలు ఉంటుంది గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి ఉంటుంది. అలా నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు. రుచి అసలు ఏ పచ్చడి సరిపోద్ది దీనికి. ఒకసారి తినండి, వదిలిపెట్టరు. ఇది ఫస్ట్ ముద్దలో రోజు తిన్నాం అనుకోండి, ఎముకలు బలంగా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది, పైల్స్ కంప్లైంట్ రాదు, అలాగే కాల్షియం లోపంగా లేకుండా ఉంటుంది. అలాగే రోజు తినక్కర్లేదు, వారానికి ఒకసారి తిన్నా కావాల్సినంత కాల్షియం ఉంటుంది అన్నమాట.